నేను లెక్కేసేవాళ్ళు కదా వాళ్ళు అప్పటికే. అంతే, అవును. పోనీ ఇప్పుడు రాజకేశ్ రెడ్డి సంస్థలు జగన్వే ఎలా చెప్తావు? అలా అని చెప్పలేం. అవును. సజ్జల శ్రీధర్ పోనీ ఇంతకుముందు వ్యాపారం చేయలేదా? ఎస్పీవై రెడ్డి అల్లుడు, అవును. మరి ఆయన సంస్థలు ఆయనకు ఉంటాయి కదా. ఈయనకి కూడా రాజకేశ్ రెడ్డికి కూడా చాలా వ్యాపారం. అదే రాజకేశ్ రెడ్డికి ఉన్నాయి, గోవిందప్పకే ఉన్నాయి. విదేశాలు, అవును, విదేశాల్లో కూడా. విచిత్రం ఏంటంటే ఆ చెన్నై సూపర్ కింగ్స్ శ్రీనివాసన్ ఆయన దొంగ అంటారు, జిందాల్ దొంగ అంటారు. మరి అదే సంస్థలతో ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే. ఇక్కడ సమస్యల్లా పెట్టుబడిని చూపించడమా? దీంట్లో చూపించాల్సిన ప్రధానమైనటువంటి అంశం క్యాష్, గోల్డ్. అది సోషల్ మీడియాలో కాదు. ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో గెలిచినట్టు జగన్ సంబంధించినటువంటి అన్ని సోషల్ మీడియాలో చూపెడుతున్నారు. అంత బంగారం పట్టుకున్నట్టు బొమ్మలో ఎట్లాంటి. ఒరిజినల్ గా క్యాష్ కనీసం 100 కోట్లు జగన్ని పట్టుకుంటే, ఒక బంగారం లిక్విడ్ బంగారం వీళ్ళు చెప్పినట్టు 400 కోట్ల విలువైన బంగారం పట్టుకుని చూపెడితే వీళ్ళు చెప్పే వార్తలకు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినట్టు. ఆ పట్టుకున్న క్యాష్ ఆఫ్ రికార్డ్ అయి ఉండాలి. అట్లాంటిది ఏదైనా జరిగితే ఇందులో కీ పాయింట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు బిల్లులతో ఉంటే గనక అది పెద్ద క్రైమ్ ఏం కాదా సార్? బిల్లులతో ఉంటే క్రైమ్ ఎందుకు అవుతుంది అసలు? ఇప్పుడు కేజీలు బంగారం కొన్నట్టు బిల్లులు దొరికినాయి అని చెప్తున్నారు కదా. అంటే బిల్లులు ఉన్నాయంటే ఇంకా అదే మీరు అన్నట్టు లీగలైజ్ అంతే. ఇంకొకటి ఏంటంటే సింపుల్ అండి, గత 10 ఏళ్ల నుంచి కూడా నరేంద్ర మోడీ ఈ జిఎస్టి సిస్టమ్ ఇవన్నీ పట్టుకొచ్చిన తర్వాత బ్యాంకింగ్ రూల్స్ మార్చాడు కదా. 2 లక్షలకు మించి క్యాష్ డ్రా చేసుకోకూడదు అనేటువంటిది. అప్పటి నుంచి బంగారం సేల్స్ విపరీతంగా పెరుగుతున్నది ఇండియాలో. బంగారం రేట్లు పెరుగుతానికి రీజన్ కూడా అదే.